రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఉడిపి హోటల్లో అల్పాహారం చేసి సందడి చేశారు. రమేష్ బాబు కుటుంబ సభ్యుల్ని స్థానిక క్లాస్ సెంటర్ బేకరీ యజమాని సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనకు కన్నతల్లి లాంటి ఊరు అని అన్నారు. తన తండ్రి రాజేశ్వరరావు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలకు 50 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేశారని, తాను సైతం వేములవాడ నియోజకవర్గం 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించి ఎనలేని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. మా అమ్మాయి సంగీత కాబోయే భర్త మార్క్స్, మా అబ్బాయి లలిత్ ఢిల్లీ వరల్డ్. మేము అందరం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరినీ కలవడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవం. నిజంగా కూడా తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది. అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడ కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోగులాసులు, మిత్రులు, పెళ్లికి షాప్ ఇది ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం. మేము రాజకీయాలు పార్టీలు తర్వాత వస్తాయి, మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము ఈ యొక్క మట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు. మరి వారి అడుగుజాడలో మేము చేసినాము. కొత్తగా యువతరం కూడా వస్తుంది. ఇది ఈ యొక్క ప్రక్రియ సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి మరింత గొప్పగా జరగాలి అనేటువంటి మంచి మరి భావనను మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం